నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే ఇది చట్టాల పాలన లేక మాఫియాల పాలన అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అటవీ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ దోపిడీ సినిమాలకే పరిమితమై ఉండాల్సిన కేజీఎఫ్ 3 కథను నిజ జీవితంలోకి తెచ్చినట్టుగా మారింది. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని నాగంబోట్లవారి కండ్రిక వద్ద సుమారు 200 ఎకరాల అటవీ భూమి గ్రావెల్ మాఫియా చేతుల్లో బందీగా మారిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక భారీ ప్రోక్లీన్లు, అవిరామంగా తిరుగుతున్న లారీలు, రాత్రి పగలు తేడా లేకుండా అటవీ భూములను తవ్వేస్తుంటే అధికార యంత్రాంగం మాత్రం చూస్తూ ఊరుకుంటోందా లేదా ఈ దోపిడీకి అండగా నిలుస్తోందా అన్న అనుమానాలు ఇప్పుడు ప్రజలను కలవరపెడుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో నాగంబోట్లవారి కండ్రికతో పాటు ఇడమేపల్లి గ్రామ పరిధిలో కూడా తాజాగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు మొదలైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అటవీ భూములన్న మాటే లేకుండా భారీ యంత్రాలతో భూమిని పీక్కు తింటున్నట్లు దృశ్యాలు బయటపెడుతున్నాయి. రోజుకు 100 ట్రిప్లు గ్రావెల్తో నిండిన లారీలు రోడ్లపై దూసుకెళ్తున్న ఫారెస్ట్ శాఖ, రెవెన్యూ శాఖల నుంచి మాత్రం ఎలాంటి కదలిక కనిపించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది అక్రమ తవ్వకమైతే ఇంత బహిరంగంగా ఎలా సాగుతోంది అంటే ఈ గ్రావెల్ మాఫియా వెనుక ఎవరి అండ ఉందన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక వెంకటాచలం నడిబొట్టునే అక్రమ గ్రావెల్ లారీలు ఎటువంటి భయం లేకుండా తిరుగుతున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదు? అటవీ భూములు ధ్వంసమవుతున్న ఫారెస్ట్ అధికారులకు ఇవేమీ కనిపించట్లేదా? రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా నిద్రలో ఉందా లేదా అధికారుల మౌన సమ్మతితోనే ఈ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయా? ప్రభుత్వ భూములు ఇలా దోచుకుపోతుంటే ప్రజలు భవిష్యత్తుకు గ్యారంటీ ఏంటి? పర్యావరణ విధ్వంసానికి బాధ్యత ఎవరిది? జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా లేదా మరింత విధ్వంసం జరిగిన తర్వాతే చర్యలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలకు తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్న. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం నాగంబట్లవారి కండ్రిక వద్ద అటవీ భూముల మాఫియా చేతుల్లో బందీగా మారాయి. గత కొన్ని నెలల నుంచి నాగంబట్లవారి కండ్రిక పరిధిలో సుమారు 200 ఎకరాల అటవీ భూమికి సంబంధించింది. ఈ భూములు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న ఇటు రెవెన్యూ కానీ ఇటు మైనింగ్ అధికారులు కానీ స్పందించకపోవడం దారుణమైన విషయం. ఇదే ప్రాంతంలో ఇడమేపల్లి గ్రామ పరిధిలో తాజాగా తవ్వకాలు మొదలుపెట్టిన గ్రావెల్ మాఫియా ఫారెస్ట్ కానీ ఇటు రెవెన్యూ శాఖలు కానీ ఏమీ కనపట్లేదు. రాత్రి అనక పొగలనక పొక్లైన్ సైతం లారీలు గ్రావెల్ తరలిస్తున్న అధికార యంత్రాంగం మాత్రం నిద్రమత్తులో ఉంది. వెంకటాచలం నడిబొడ్డున బహిరంగ గ్రావెల్ లారీలు తరలిస్తున్న పోలీసులు ఎందుకు స్పందించడంలో అర్థం కావట్లేదు. ఇది అక్రమ తవ్వకమా లేక అధికారుల మౌన సమ్మతితో సాగుతున్న దోపిడీనా అర్థం కావట్లేదు. ప్రభుత్వ భూములు ఇలా దోచుకుపోతూ ఉంటే ప్రశ్నించాల్సిన అధికారులు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. గ్రావెల్ మాఫియా వెనక ఎవరు అండ ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది పరిస్థితి దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మల్లికార్జున్.